నమస్తే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పోక్సో కేసు నమోదై దాదాపు 4 రోజులు గడుస్తున్నా ఎందుకు బండి భగీరథను అరెస్టు చేయడం లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ నేతలు, మహిళా నేతలంతా కూడా ఉమెన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పుష్పలీల గారు ఉన్నారు. సో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ 4 రోజులైనా కేంద్ర మంత్రి కొడుకుని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం అనేటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏం చెప్తారు ఒక సీనియర్ నేతగా? బండి సంజయ్ గారి మీద బండబడ్డది చెప్పాలంటే. పాపం ఏదో అంటారు చూడు, ఆయన ఏం మాట్లాడతాడో చాలా వరకు అర్థం కాదు. ఇప్పుడు ఆ అర్థం కాని భాష లోపల ఆయన కొడుకు చేసిన దానికి పాపం ఏడవాలు, నవ్వాలు ఎక్స్ప్రెషన్ చేయలేక పాపం మొన్న మోదీ వచ్చినప్పుడు ఆయన మాటలు విని అన్నా మీరున్నారన్నా అంట. మొన్న మోడీ సభలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు, నా మీద కుట్ర చేస్తున్నారు, నా మీద బురద చల్లుతున్నారు, నేను ఖచ్చితంగా బీజేపీ పార్టీని నమ్ముకున్న జై శ్రీరామ్ నిదానంతో తెలంగాణలో రాబోతున్నామని నేను కామెంట్ చేస్తా ఉన్నాను. అసలు ఆ జై శ్రీరాముడిని రాముడిని ఎందుకయ్యా మధ్యలో రాస్తావు? దాని ఆ మాటను ఉచ్చరించడానికి నీకు అర్హత లేదు. ఎందుకంటే రాముడు క్రమశిక్షణకు మారుపేరు కదా. ఆ క్రమశిక్షణలో నువ్వు తండ్రిగా నీ కొడుకుకి ఏం క్రమశిక్షణ నేర్పించినవు? ఆ మాట పాపం ఆ దేవుడు కూడా వస్తే ఇప్పుడు బాధపడతాడు. ఎందుకంటే ఆ రోజు దశరథ మహారాజు కొడుకులాగా ఆ తండ్రి మాటని జవదాటకుండా ఆ పెంపకాన్ని ఎట్లాగైతే ఉన్నారో లీడర్లం అందరం కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలి. అందులో ఇప్పుడు నువ్వు సెంట్రల్ మినిస్టర్వి. మరి బేటీ పడావో బేటీ బచావో అనే నువ్వు నీ కొడుకు చేసినవి పనులు చూసావా? నువ్వు సోషల్ మీడియాలో చూడు ఎన్ని అవుతున్నాయో ర్యాగింగ్లంట. అసలు ఆయన క్యారెక్టర్ గురించి ఒక్కొక్కరు చెప్తుంటే షాక్ అవుతున్నాను నేను. మరి నువ్వు ఏం ఉద్ధరిస్తున్నావు అంటే ముందు నీ ఇల్లు చక్కబెట్టుకోకుండా నువ్వు దేశాన్ని ఉద్ధరించే పని ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు సరే జరిగిపోయింది. ఆ అమ్మాయి విషయంలో నువ్వు చాలా ప్రయత్నం చేసినావు. నువ్వు సెంట్రల్ మినిస్టర్ కదా. గతంలో ఏదన్నా చిన్న పొరపాటు, ఒక రైల్వే మంత్రి ఉంటే చిన్న పొరపాటు యాక్సిడెంట్ అయితే ఆయన ప్రమేయం లేకుండా జరిగిందాన్ని కూడా బాధ్యత వహించి రాజీనామా చేసేవాడు. ఇప్పుడు నీవు కూడా నీ కొడుకు చేసిన తప్పులో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావని, నువ్వు పోలీసులని కేసుల విషయంలో ఎక్కువ చేయకుండా ఉన్నావని, ఇవన్నీ వాళ్ళ మీద ప్రెషర్స్ పెడుతున్నారని అమ్మాయి వాళ్ళు భయపడిపోతున్నారు. మాకు కూడా పొద్దున ఏమైనా హాని జరుగుతుందేమని. మరి బండి సంజయ్కి ఎందుకు అసలు బండ పడ్డట్టు అయింది? ఇప్పుడు నెత్తి మీద పెద్ద బండ పడ్డట్టు అయింది. ఆ బండని ఇప్పుడు తీసుకోవాలంటే ఆయన కెరీరే ఖతమైపోతట్టుంది. ఎందుకు అంటే ఇప్పుడు మొత్తం పార్టీలకు అతీతంగా దీని ఒక ఉద్యమంలాగా తీసుకుపోతామని అందరూ వార్నింగ్ ఇస్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, మీ పార్టీలో మహిళలు లేరా? బీజేపీ పార్టీలలో మహిళలు లేరు కాబట్టి అందుకే మాట్లాడతలేరా? మరి మీ పార్టీలో ఉన్న మహిళలు వాళ్ళ ఆడపిల్లలు కదా. బేటీ పడావో అని చెప్పిన మీ పార్టీకి, బేటీని బచావో అని చెప్పే మీ పార్టీ బిడ్డలకు, ఆడబిడ్డలకు మీ కొడుకు తప్పు గురించి ఒక్క మాట మాట్లాడట్లేదే? అంటే మేమేమో ప్రతిపక్షాలం కాబట్టి నీ మీద నిందేసి నీ కెరియర్ని డ్యామేజ్ చేయడానికి ఏం మాట్లాడతావు? దానికి దీనికి ఏమైనా పొంతనుందా? నువ్వు మాట్లాడడానికి అర్థం ఉందా? అందుకని నేనేమంటా, బండి సంజయ్ గారు మీరు ఒక పని చేయండి. ఏ ఆడబిడ్డ అయినా మన ఆడబిడ్డే అనుకోవాలి ఫస్ట్. ఆ బిడ్డ డబ్బులు అడిగిందని అంటున్నావు, తప్పు అది. ఆ బిడ్డ వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళే. మీ వాడు ఇదివరకు ఇట్లా చేసిన దానికి ఏదో రకంగా చేసి మళ్ళీ ఆ అమ్మాయిని ఏదో మభ్యపెట్టి మళ్ళీ ఫామ్ హౌస్ తీసుకొచ్చి అంతమంది ఫ్రెండ్స్ తోటి చేసి కొట్టడాలు అవన్నీ వైరల్ అయిపోయిన తర్వాత ఇదంతా కుట్ర అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారా? దాని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందా? అసలు నీ ఇంట్లో జరుగుతుందే నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే దానికి పార్టీని, ముఖ్యమంత్రిని ఆ రకంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు ఒక్కటే, ఆర్ఎస్ బ్రదర్స్. అందుకే ఆయన కొడుకు మీద కేసు నమోదైన 4 రోజులు అయినప్పటికీ కూడా బండి సంజయ్ కొడుకును పోలీసులు అరెస్ట్ చేయలేదు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా లేట్గా రియాక్టర్ అనేది ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తారు దీని మీద? నిజంగా సంజయ్, రేవంత్ ఒకటేనా? తప్పది, చాలా తప్పమ్మా. చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు ఇది. ముఖ్యమంత్రి గారికి అందరూ సమానమే. ఇప్పుడు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది, మీరు చూశారు. తర్వాత నిన్న స్పెషల్ ఆఫీసర్ను కూడా వేశారు, ఒక లేడీని వేశారు. అమ్మాయి చెప్తోంది, నేను అన్నీ చూస్తున్నాను, ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పేదవాడికి ఏదైతే న్యాయం జరగాలో అలాగే ఉంటుంది. ఇక్కడ అన్యాయం జరిగింది అమ్మాయికి కాబట్టి నేను బాగా స్ట్రిక్ట్గా దీని మీద నేను తీసుకుంటున్నాను, డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది అని చెప్తున్నాము. ఇప్పుడు అందరూ యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళకి అందరికీ కళ్ళు తెలిసినట్టు అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే అధికారం ఉంటే కన్ను మీను కానకుండా ఉంటారు, ఈ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. అందులో పిల్లల విషయం లోపల అధికారం వచ్చిన తర్వాత ఫ్యామిలీని నెగ్లిజెన్స్ చేసే వాళ్ళకందరికీ బుద్ధి రావాలి ఇది చూసి. ఎందుకంటే ఆయన పదవిని పణంగా పెట్టాడు పిల్లోడు, అంతే కదా. ఇప్పుడు ఆయన మాట్లాడలేకపోతున్నాడు. అసలు చాలా ఘోరము. ఇప్పుడు ముక్త్ భారత్ అంటున్నారు, డ్రగ్
డ్రగ్స్ లేకుండా చేయాలి అనేది మన భారతదేశంలో అందరం మనం ఒక యూత్ మన 70% ఉన్నాము. ఈ యూత్ అంతా కూడా డ్రగ్లు తీసుకోవడమో, మత్తు మందులకు ఇదైపోవడమో, సిగరెట్లు తాగడమో, ఏదో ఒక కోణం లోపల బానిసలు అయిపోతున్నాం కదా. అసలు నేను ఛాలెంజ్ ఇస్తున్నా మీ బీజేపీ పార్టీల అధ్యక్షుడి దగ్గర నుంచి మా పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా, ఎవరైనా సరే పొలిటికల్ లీడర్ల పిల్లలైనా, పొలిటికల్ లీడర్స్, పార్లమెంట్ సభ్యులు ఫస్ట్, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఈ గుట్కా తింటున్నారా లేదా, డ్రగ్స్ వాడుతున్నారా లేదా, అందరికి ఒక టెస్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, అందరూ రెడీ, స్వచ్ఛందంగా రండి. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను చాలామందిగా వాళ్ళ పేర్లు చెప్పాను, చూస్తుంటే అసహ్యం, దౌడకు పెట్టుకునే ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అందులో వీళ్ళ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక నార్త్లో అయితే అది రోజు విచ్చలవిడిగా నడుస్తుంటారు. నార్త్లో నేను చూశాను అక్కడ డ్రగ్స్. ఇక్కడ చూస్తేనేమో అది ఇట్లా చున్నమ్మ ఏదో ఉంటుందట అనుకుంటా, తంబాకంట, అది ఇట్లా వేసుకొని నోట్లో వేసుకొని ప్రతి వాడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. దానికి ఎడిక్ట్ అయిపోతున్న యూత్ను మరి దీన్ని కంట్రోల్ చేస్తానని మీ గవర్నమెంట్ ఒక ప్రోగ్రాంలు పెట్టి ఇది చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు మనకు. ముందు అది ఆపేద్దాం. ఇప్పుడు మద్యపాన నిషేధం అనేది మొత్తం మద్యపానం కాకపోయినా దాన్ని గ్రాడ్యువల్గా ఎట్లాగైతే చేస్తామో, ప్రతి ఇంట్లోంచి గవర్నమెంట్ నీ పిల్లగాన్ని గమనించదు. మన ఇంట్లో మన పిల్లల్ని మన తల్లే గమనించాలి ఫస్ట్. వాళ్ళు ఏదైనా చేంజెస్ ఉందా, మన ఫ్రెండ్షిప్లో ఏమైనా ఉందా, వాడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు చాలా మార్పులు వస్తాయి. ఫ్రెండ్షిప్ వల్ల కూడా చాలా మారిపోతుంటారు. మరి నీ సొసైటీలో ఇంత పెద్దవాడు నువ్వు ఆ పిల్లోడిని పదవి రాకముందు నుంచి, నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి వానికి ఒక కౌన్సిలింగ్ ఏనుంటివి, ఒరే నేను ఇదిరా నాయనా, నువ్వేం చేసినా నాకు ప్రాబ్లం వస్తుంది బిడ్డ, నువ్వు జాగ్రత్త ఉండు అని చెప్పి రేపు చెప్పుకొని ఉండాల్సిన ఆయనను ఈయన బీసీలో పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డిని తిడుదునా, లేకపోతే ఆయనని తిడుతున్నా, ఈయనని తిడుతున్నా, ఇదే పనులు ఉన్నావు తప్ప నీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు. సో ఈ పిల్లగాడి విషయంలో మాత్రం చాలా కర్కశంగా అందరం మహిళం, పార్టీలకు అతీతంగా, నేనంటున్న పార్టీలకు అతీతంగా, పార్టీలు అనేది ఎలక్షన్లో అప్పుడు చూసుకుందాం. ఈరోజు మీకు జరిగింది, రేపొద్దున ఇంకొక బిడ్డకు జరగవచ్చు, ఇంకొక మహిళలకు జరగవచ్చు, ఆడపిల్లలకు జరగవచ్చు. ఈ భారతదేశంలో ఈ 11 సంవత్సరాల్లో ఒకసారి నేషనల్ సర్వే ప్రకారంగా చూసినట్టయితే నిజంగా అధికారంగా డిక్లేర్ చేశారు. మిస్సింగ్ కేసులు ఎన్ని అవుతున్నాయి, రేపులు ఎన్ని అవుతున్నాయి అంటే కాంగ్రెస్ హయాం కంటే కూడా ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. నేను కాదు, గణాంకాలు చూడండి మీరు. సో ఈరోజు మహిళలందరూ కూడా భయపడిపోతున్నాం బయటికి వెళ్ళాలంటే. మరి బండి సంజయ్ అదే ప్లేస్లో తన బిడ్డ ఉంటే ఊరికనే ఉంటాడా? ఏమంటాడు? న్యాయం కావాలని ధర్నాలు చేసేవాళ్ళు ఇప్పుడు కదా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా సరే, వాళ్ళు ధర్నా చేసినారా ఏంటంటే ఒక అంశాన్ని అయితే వాళ్ళు కూడా చేస్తున్నారు, మేము కూడా చేసినాం. మా మహిళలు అయితే మొత్తం అంతా కూడా వెళ్ళిపోతున్నారు. సో నేనేమంటున్నా అంటే, పార్టీలకు అతీతంగా ఇది చేయాల్సిన అంశము. ఆ ప్రోక్సో చట్టాన్ని పేదవాడికైతే ఎట్లాగైతే అమలు చేస్తారో ఇతను కూడా. పోక్సో కేసు ఎప్పుడైతే నమోదైందో 24 గంటలు అరెస్ట్ చేయాల్సింది, 48 గంటలు దాటింది, దాదాపు 64 గంటలు అయినప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఒక కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి అరెస్ట్ చేయట్లేదు అనేది ఒక చర్చ. ఆయన కేంద్ర హోం సహాయ మంత్రి అని అనుకుంటా. సో ఆ కేంద్ర మంత్రి కాబట్టే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడేమో. దానికి రేవంత్ రెడ్డి గారి గురించి అనడం ఏందమ్మా? ఆయన ఆదేశాలు ఇచ్చాడు, ఆయన చేయొద్దని ఎక్కడ అనట్లేదు. దీని వెనకాల ఎవరు ఏ ప్రభుత్వాలు చేయమని చెప్పదు. నీ బిడ్డ చేసిన తప్పుకు నువ్వు క్షమాపణ చెప్పు, ముక్కు నేలకు రాయి, ప్రజలు నిన్ను క్షమిస్తారు. నా పిల్లగాడు చేసిన తప్పుకు నేను క్షమించమని అడుగుతాను, తప్పు అయిపోయిందని క్షమించమని చెప్పండి, వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టు స్వచ్ఛందంగా. నీకు అప్పుడైనా నువ్వు గుడి తండ్రివనే ఒక సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతావు. తప్పు చేసినా సరే, తన బిడ్డనైనా సరే క్షమించలేదు బండి సంజయ్ గారు అని ఒక మంచి పేరు వస్తుంది. మరి ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం పాడైపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోవాలా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ రకమైన మానసికమైన క్షోభ పడుతున్నారు? దానితోడు నువ్వు ప్రెజర్ వేసి ముఖ్యమంత్రి గారికి మాకు లింకులు ఉన్నాయి, ఏమన్నా అర్థం ఉందా ఇది మాట్లాడడానికి? అంటే బండి సంజయ్ గారు, నేను ఒక సోదరిగా చెప్తున్నా, పార్టీని పక్కన పెట్టండి. మీరు బీజేపీ పార్టీలో ఒక పెద్ద పోస్టులో ఉన్నారు. తక్షణమే నీ కొడుకును నువ్వే వాలంటరీగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పు. అప్పుడే నువ్వు కరెక్ట్గా, నీకు చాలా ప్లస్ అవుతుంది. నీ కెరియర్ను, నీ లైఫ్ను, నీ లీడర్షిప్ని కాపాడుకున్నాడు అవుతావు. బండి భగీరథ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. గత 3-4 రోజుల నుంచి ఆయన అందుబాటులో లేడు అనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. సో నిజంగా తండ్రికి తెలియకుండా భగీరథ్ తప్పించుకునే అవకాశం ఉందా అని కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు బండి సంజయ్ ఎవరు? సెంట్రల్ మినిస్టర్. ఆయనకు వాళ్ళ కొడుకు పట్టుకోవడం ఎంతసేపు అవుతుంది, ట్రేస్ అవుట్ చేయడం అన్న ఫోన్. సో ఆయన ఎక్కడ దాచుకున్నాడో వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఒక దోషి దొరకలేకపోతే ఏం చేస్తారు పోలీసుడు? మామూలు అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పట్టుకుపోతాడు, వాళ్ళ అన్నదమ్ములు పట్టుకుపోతారు, లోపలేసి టార్చర్లు పెడతారు, 3rd డిగ్రీ వరకు కూడా వెళ్ళిపోతారు. మరి నువ్వెందుకయ్యా నేను పట్టుకోకూడదా? నిన్ను తీసుకుపోవాలి, నువ్వు మంత్రి తర్వాత సంగతి, అది ప్రూవ్ చేసుకున్నాక బండి సంజయ్ని అరెస్ట్ చేయాలంటారా? మరి అంతే కదా. ఆ పిల్లగాని గురించి ఆచూకీ ఎవరు చేస్తారు? తండ్రే కదా దానికి బాధ్యత.
రాజీనామా చేయి ఫస్ట్ నువ్వు రాజీనామా చేసి ఆ పోస్టుకు నువ్వు అర్హుడు కావాలంటే, నువ్వు క్లీన్ చిట్ తెచ్చుకోవాలంటే నీ బిడ్డని తీసుకొచ్చి నువ్వు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయి. అప్పుడు నేను నమ్ముతారు. నా ప్రమేయం లేదు, నాకు చేయలేదు, సరే ఎవ్వరు తల్లిదండ్రులు చేయమని చెప్పరు అనుకుందాం, నువ్వు మంచోడివే అనుకుందాం. మరి ఇప్పుడు నీ బిడ్డను ఈ తప్పు చేసిన దానికి ఆ బిడ్డ గురించి నువ్వేం న్యాయం చేస్తావు చెప్పు? నువ్వే ఒక తండ్రిగా అయితే ఏం న్యాయం చేస్తావు చెప్పు నాయనా? మరి నీ బీజేపీ వాళ్ళు ఎక్కడ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు? మీ లీడర్లంతా ఒక్కరన్నా ప్రెస్ మీట్ పెట్టారే. ఇది కుట్రనా? ఒక ఆడపిల్లలు రేప్ చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నా అది పర్సనల్ ఇష్యూ, అది బండి సంజయ్ కుటుంబ సమస్య, ఇది పార్టీకి సంబంధం లేదన్నట్టుగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు రామచంద్రరావు వ్యాఖ్యలు? రామచంద్రరావు గారు పార్టీ అధ్యక్షుడు. అక్కడ ఉన్నోళ్ళు ఎవరు? మీ పార్టీ కేంద్ర మంత్రి. మీరు అది పర్సనల్ ఎట్లా అంటారండి? ఒక లీడర్ అంటే ఆయన వ్యక్తిగతం కూడా ప్రజలకే. ప్రతిదీ ప్రజలు గమనిస్తారు. నీ క్యారెక్టర్ను మొత్తం చూస్తారు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని చూస్తారు, అందులో పెడతారని మీకు తెలుసు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు మీకు తెలియదా? కేవలం అనుమానం ఉంటే చాలు తీసుకుపోయి లోపలేస్తారే. మరి అలాంటప్పుడు ఇది మీ పార్టీ వాడికి మాకు చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ని ఏదైనా న్యాయపరంగా తీసుకోండి, యాక్షన్ తీసుకోండి అని ఏదో ఒక్కొక్క మాట అన్నాడు, నేను చూశాను. యాక్షన్ తీసుకోమంటే ఏం చేస్తారు? ఆ పిల్లోడు దొరకకపోతే ఎవరిని పట్టుకోవాలి? అమ్మను, నాయనను, వాళ్ళ చుట్టాలను అందరిని పట్టుకొని లోపలేస్తే వాడు ఎక్కడ ఉన్నాడో అడ్రస్ వాళ్ళ అమ్మ నాన్న ప్రేమ కోసం అని వాడు వస్తాడు. లేదు నాకు అమ్మ నాన్న కూడా నాకు అవసరం లేదు, నేను బాగుండాలి అంటే వాడిని ఈయననే ఎక్కడికన్నా పంపించన్నా ఉండాలి, సేఫ్ జోన్లో పెట్టన్నా ఉండాలి. కొన్ని రోజులు అయితే నాకు మర్చిపోతారు కదా అమ్మాయిలు, వాళ్ళు మర్చిపోతారు. ఆ లోపల ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు అని అనుకుంటాం. మొన్న కూడా మేనేజ్ చేస్తున్నాడంట, వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారని తెలిసింది. సో ఇది అంత ఈజీ విషయం అయితే కాదండి. మీరు రాజకీయాల్లో ఉన్నారు, తప్పకుండా ఇది పెద్దగా అవుతుంది. మీరు మీ ప్రమేయం ఉందా లేదా తర్వాత విషయం. మీ బిడ్డ చేసిన తప్పుకు మీరు బాధ్యత వహించి ఒక గుడ్ ఫాదర్గా ఈ సమాజంలో మీ పార్టీ చూసుంటారా, మీ పార్టీ వాళ్ళు ఎలా తప్పించుకున్నారు? వాళ్ళ పర్సనల్ అంటున్నారు. మరి ఒక కేంద్ర మంత్రి మా పార్టీలో ఉన్నాడండి, ముందు రాజీనామా చేయమని అనే దమ్ము మీ అధ్యక్షుడికి ఉందా? మీ మోదీకి తెలుసా ఈ సబ్జెక్ట్? తెలియదా? తెలుసు, అయినా అన్నారు. ఎందుకన్నారు? అవతల ఆయన పోస్టు, ఆయన లెవెల్లో వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటున్నారేమో తప్ప ఆయన నమ్ముతారా ఇంకా జనాలు? అయిపోయింది బండి సంజయ్ సంగతి కల్లాస్. తెలంగాణ భాషలో చెప్పాలంటే కల్లాస్ అయిపోయింది అన్న పని. తలకాయ కిందికి పెట్టినా కాళ్ళు మీదికి పెట్టినా బండి సంజయ్ గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఈ అబ్బాయి గురించి కానీ తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా క్షమించరు. ఇక ఏ ముఖం పెట్టుకొని ఈయన ఎలక్షన్లకు పోతాడు, ప్రజల దగ్గరికి పోతాడు. ఇప్పుడు రేపుల గురించి మాట్లాడాలన్నా, లేదా ఆడవాళ్ళ గురించి మాట్లాడాలన్నా, బేటీ పడావో అన్నా, మహిళా బిల్లు గురించి మాట్లాడాలన్నా ఇవన్నిటి వీళ్ళకి అడిగే అర్హత లేదు. వీళ్ళు మాట్లాడడానికి అసలు వీళ్ళ పార్టీ ఈయనకు సపోర్ట్ కూడా చేయదు. కొన్ని రోజులు ఆగండి, చేస్తారు. ఇప్పుడే చూడు రాజాసింగ్ ఎట్లా సపరేట్గా మాట్లాడుతున్నాడు. ఎవడో చస్తే ఎవడో పెళ్లి చేసుకుంటే మన ఇంట్లో వచ్చి బాజాలు కొట్టుకుంటున్నట్టు, భజంత్రులు వేస్తున్నట్టు. అక్కడేదో గెలిచింది, ఇక్కడెందుకు గెలుస్తలేరు? మీ తప్పులు చాలా ఉన్నాయి, మీ పార్టీలో కూడా చాలా జరుగుతున్నాయి ఇంటర్నల్గా, అవన్నీ మాకు తెలుస్తున్నాయి. కానీ ప్రజల దృష్టికి వచ్చినప్పుడే కదా సోషల్ మీడియా పుణ్యమాని ప్రజలు దీన్ని స్పందిస్తున్నారు. మీడియాకు హ్యాట్సప్, సోషల్ మీడియాకు హ్యాట్సప్. లేకపోతే వీళ్ళంతా తొక్కి పెట్టాలన్నా ఈ సబ్జెక్ట్ చూపించినందుకు వాళ్ళందరికీ ఒక మదర్గా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ పిల్లకి న్యాయం జరగాలి, అప్పటి వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. థ్యాంక్ సో మచ్ అండి. దాంతోపాటు ఇక ఏదైతే ప్రధాని మోదీ హైదరాబాద్కు వచ్చారో, బంగారం తక్కువగా ఉండి, నూనె తక్కువ వాడుండి, సేంద్రియ ఎరువులతోనే వ్యవసాయం చేయండి, మీరు ప్రజా రవాణాను ఉపయోగించుకోండి, కార్లు బైకుల మీద తిరగొద్దు, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడాలని ఒక హితబోధం చేసిండు. సంవత్సరం దాకా ఈ బంగారం కానీ కొనొద్దన్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఎందుకు మోదీ కామెంట్ చేశారు అనుకుంటున్నారు? అసలు మోదీ అనేవాడే క్రిమినల్. జనాలను ఏ రకంగా భ్రష్టు పెట్టించాలి, ఈ భారతదేశాన్ని ఎంత ప్రజలను నాశనం చేయాలి, వాళ్ళను అమ్మేసేయాలి, వేరే దేశానికి గిరి పెట్టేసేయాలి. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నది బంగారం అంటే మనకు తేనో అవసరానికి వచ్చిందనో, ఎక్కడా వాడనంత బంగారం నగలను కానీ వాడికి మూలధనంలా కానీ అవసరానికి అందుకునే వస్తువులాగా మనం బంగారాన్ని కొంటాం. ఈ మోదీని ఏం చెప్పాడు? బంగారాన్ని మీరు బాండ్స్ రూపంలో కొనుక్కోండి అన్నాడు. పాపం అందరు ఏం చేశారు? డబ్బులు మళ్ళీ రేపు పొద్దున బంగారం పెరిగిపోతుందేమో, పేదోడకు ఆ మాత్రం పెళ్ళిళ్ళకు దొరకదేమో, పిల్లలకు పుస్తమెట్టలకు కూడా కొనలేకపోతామేమో అని మధ్యతరగతి వాళ్ళు కూడా తమకున్న డబ్బుల్ని డిపాజిట్స్ తీసి బ్యాంక్స్లో ఈ బాండ్స్ కొనుక్కున్నారు. అంటే ఫిక్స్డ్ చేయడం 8 ఏళ్ళ వరకు, దానివల్ల ఇంట్రెస్ట్ వస్తుంటుంది. ఎప్పుడు రేటు పెరుగుతుంటే బయట నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ ఇది ప్రభావం వీళ్ళకు ఉంటుంది, బంగారానికి ఉంటుంది అని చెప్పారు. సో షేర్ మార్కెట్కు బంగారానికి ఫ్లక్చువేషన్ను చూసి బంగారం రేటు ఎక్కువ పెరగడం అని చూసిన తర్వాత జనాలు అదే పెద్ద మంచిది అనుకున్నారు. అది మోదీ లాంటోడు చెప్పినాక బాండ్స్ ఎందుకు పెట్టుకోమమ్మా? బాండ్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ బాండ్స్ని మధ్యలో క్యాన్సిల్ చేసుకోవాలి.
ఆల్ ఆఫ్ సడన్గా బంగారం పెట్టుకోవద్దు అనగానే ఇప్పుడు చూడు బంగారం వ్యాపారులంతా కూడా ధర్నాకు తిరుగుతున్నాడు, మోదీకి అగనిస్ట్గా మారు. ఏ బంగారం చేసే మార్వాడీలు గుజరాతీలు ఎవరైతే ఉన్నారో, గుజరాతీ వాళ్ళు మార్వాడీ వాళ్ళు ఎక్కువ చేస్తారు ఈ బిజినెస్ని, ఈరోజు వాళ్ళందరూ కూడా మోదీకి అగెనిస్ట్గా అయిపోయారు. ఈ గోల్డ్ సిటీల దగ్గర నుంచి మనం ఎక్కడ చూసినా వ్యాపారాన్ని అంతా కొల్లగొట్టినట్టే కదా, ఒక దేశ ప్రధాని అయిపోయి వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టే కదా, వాళ్ళ బిజినెస్ పోయినట్టే కదా. అలాగే మధ్యతరగతి వాళ్ళం మనలాంటి వాళ్ళం బంగారం అనేది ఇక మీరు అసలు కొనకండి అని చెప్పడమేందండి బుద్ధి లేకుండా. అసలే ఆ బంగారం అంతా తీసుకుపోయి ఒకప్పుడు చాలా క్రైసిస్ వచ్చినప్పుడు భారతదేశంలో ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారు దాన్ని కూడా కొంచెం దాన్ని ఎలా వాడుకోవాలని చెప్పి సంస్కరణలు తీసుకొచ్చి బంగారాన్ని నిల్వలను కాపాడుకునేటట్టు చేశాడు. మనకు అది పనికొచ్చింది ఆ రోజు. ఈయనేం చేశాడు, బాండ్స్ రూపంలో మన డబ్బులు వాళ్ళ దాంట్లో పెట్టుకొని ఆల్ ఆఫ్ సడన్గా ఇది కొనొద్దని చెప్పంగానే దెబ్బకు పడిపోయింది ఈ రేటు. మరి ఆ లాస్ ఎవరికి? ప్రజలకు కదా. ఈ కుట్ర మీకు ఎందుకు అర్థం కావట్లేదు జనాలకి? ఇక రాబోయేది వెహికల్ కొనొద్దు, ఇవన్నీ నీతి మాటలు ఎప్పుడు చెప్తున్నారా నాయన? యుద్ధం పెట్టొచ్చినాడు నువ్వు, అక్కడ ఇరాన్తో మాట్లాడొచ్చున్నావు, అమెరికా వాడితో మాట్లాడొచ్చున్నావు, వాళ్ళ దాంట్లో నువ్వు పోయినావు. ఆ యుద్ధం అక్కడ జరుగుతుంటే ప్రచ్ఛన్నంగా అక్కడ జరుగుతుండే, పరోక్షంగా మన దగ్గర చూపిస్తూ ఉంది దాని ప్రభావం. పెట్రోల్, డీజిల్, ఇప్పుడు కూడా ఎల్పిజి గ్యాసులు దొరకట్లేదు ఎవరికి. సో అదేం కనబడట్లేదు ఆయనకు. ఎలక్షన్ వస్తాడు, మొన్న రేవంత్ రెడ్డి గారు కూర్చొని సెటైరికల్గా మాట్లాడుతున్నాడు. బుద్ధి ఉందా నీకు? నాతో కలిసి పని చేయి, నువ్వు అనుకున్న స్థాయికి తీసుకెళ్తా అంటూ కూడా రేవంత్కి ఒక ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బట్ రేవంత్ రెడ్డి దాన్ని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టున్నాడు. బట్ నిజంగా టార్గెట్ తెలంగాణ మోడీ చేసి అనుకోవచ్చా? టార్గెట్ ఎందుకంటే బంగాల్ గెలిచినాక చాలా కొంచెం విరవీగుతున్నారు వీళ్ళు. బంగాల్లో ఒక స్త్రీను 3 సార్లు గెలిచిన ఒక మహిళను ఓడగట్టలేక ప్రధానమంత్రి స్థాయిలో 20 సార్లు 30 సార్లు ప్రచారానికి పోయిన అమిత్ షా నీకు ఇంకా బుద్ధి వచ్చిందో ఏమో తెలియదు కానీ అంటే సామవేద దండోపాయాలు అన్నీ వాడేసి పాపం ఆమెని, ఒక మహిళని ఉండనివ్వకుండా నిర్దాక్షిణంగా ఆమెను ఒక విలన్ లాగా చూపించేసి అక్కడ గెలవడం జరిగింది. కానీ ఖబర్దార్ నేను చెప్తున్నా, తెలంగాణ బిడ్డలు అంత ఈజీగా నిన్ను నమ్మి రారు. నీ బీజేపీ వాళ్ళు భజన పరులు ఎవరన్నా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు 13వ నువ్వు గెలిచినావు. ఏం చేశాడు? ఇప్పటి వరకు ఎవడ ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేసుకునే పరిస్థితి లేదు నీ పార్టీలోనే ఎన్ని వర్గాలు ఉన్నాయి. ఈ పార్టీలో ఇక్కడ వాళ్ళంతలో వాళ్ళే భస్మసురు హస్తమే. ఆ పార్టీని రానివ్వరు. ఆ పార్టీని రానియకుండా తొక్కి పెట్టుకొని అక్కడ మోదీ గాలి చూపించుకుంటా గెలిపించుకుందామని చూస్తారు. కానీ వాళ్ళ తరం కాదు తెలంగాణ బిడ్డలు అంత తొందరగా బీజేపీ రాని. రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మాట్లాడిన, ఆఫర్ ఇచ్చిన నవ్వురుకున్నాడు. అంటే నీ పప్పులు ఇక్కడ ఉడకవు అనే లెవెల్లోనే ఆన్సర్ చెప్పాడు. అంతేకాకుండా తెలంగాణ టార్గెట్ అనేది దీనికి ఒక చరిత్ర ఉంది, చారిత్రకమైన చరిత్ర ఉంది. ఎంతమంది చనిపోతే, ఎంతమంది త్యాగాలుండి, ఎన్ని సెంటిమెంట్స్ ఉన్నదాన్ని నువ్వు ఇయ్యకపోతివి, మమ్మల్ని కొల్లగొట్టడానికి మళ్ళీ చెడగూసంట అంటున్నావా? కాబట్టి నేను అంత దగ్గర రానిచ్చలేదు. నువ్వు కలలే కనకండి మీరు. బీజేపీని ఇంటికి పంపించేదాకా ఏ రాష్ట్రాలకు సంబంధించిన ఆ రాష్ట్రాల వాళ్ళు ఖచ్చితంగా ఆ విజయన్ని ఎన్ని తిప్పలు పెట్టారు? 30 తిప్పలు పెట్టారు పాప మా పిల్లోని. అంటే రాష్ట్రాలు బతకొద్దు, మొత్తం ఈయన మాటలకు రావాలా. ఈయన ఏకఛత్రాధిపత్యం చేసి అంట హిందూ రాష్ట్రం కింద డిక్లేర్ చేస్తే మేము అడిగామా నేను హిందువు కావాలని? లేకపోతే హిందువుల ఒక్కరమే ఓట్లు వేసామా నీకు? ముస్లిమ్స్ వేయలేదా? మైనార్టీలు వేయలేదా? ఎవరు వేయలేదు? ఇప్పుడు మా మధ్యలో మాకు పెట్టాడు. ఎస్సీ క్రిస్టియన్లకు ఎస్సీలకు పెట్టేశాడు, అట్లాగే ముస్లింలకు పెట్టేశాడు ఆల్రెడీ. ఇక మనం కొట్టుకొని చావాలి. ఎస్సీలు బీసీలు కొట్టుకొని చేస్తుంటే మధ్యలో జై శ్రీరామ అన్నాడు. రాముని పెట్టుకొని ఓడిపోయినాక సిగ్గు లేదు ఇంకా. మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఈ కులాలు మతాలు అన్నీ పెట్టించి రచ్చరచ్చ చేసి, నేను అంటున్నాను ఇది ఒక కోల్డ్ వార్ కాబోతుంది. మహిళలు చచ్చిపోతారు, మహిళల రేపులు ఇంకా పెరిగిపోతాయి. భవిష్యవాణి చెప్తున్నాను నేను. ఆడవాళ్ళకి అసలు ఇప్పటికూ రక్షణ లేదు. యుద్ధం జరగబోతున్న దాని ప్రభావంలో రేపు సోమాలియాలాగా అయిపోతుంది ఇక్కడ మనకు. ఎందుకు ఆయన ముందు జాగ్రత్త చెప్పాడంటే యుద్ధం ఆయన చేతిలో లేదు, కంట్రోల్ లేదు. అందుకో శాతగాని ప్రధానమంత్రి కాబట్టి ఈ ముందే చెప్తున్నాడు ఇవన్నీ దాచుకోండి, సేవ్ చేసుకోండి అని. నీ మొహానికి నువ్వు ఇచ్చింది ఏం లేదు. నువ్వేమన్నా జీతాలు పెంచేటట్టు, వాళ్ళ యొక్క పర్సంటేజ్లు పెరిగేటట్టుగా, వాళ్ళ జీవన విధానంలో మార్పులు తెచ్చేటట్టుగా ఒక ప్రాజెక్టులు చేసావా? ఒక ఇండస్ట్రీలు తీసుకొచ్చావా? యూత్కి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చావా? రైతులకు ఏమైనా మంచి ధర ఇస్తానన్నావు, అదేమని ఇచ్చావా? అందరూ ఉసురు పోసుకొని నువ్వు ఇట్లా కూర్చొని అన్నిటికీ అదానికి అంబానీకి అమ్మేసి ఇప్పుడు మళ్ళీ రాబోయే తరంలో కూడా ఆ తినుబండారాలకు కూడా మనకు దొరకని పరిస్థితిని తీసుకొచ్చే వల్ల కుట్ర చేస్తున్నాడు. ప్రజలు మీరు గమనించండి. ఇప్పుడు ఆయనకు ధరలు పెరిగినా కనపడదు, గ్యాస్ దొరకపోయినా కనపడదు. ఎందుకంటే పెళ్ళాం చేసుకున్నోడుకు, పెళ్ళాం పిల్లలు ఉన్నోడికి పొద్దున్న లేస్తే అన్నం ఎట్లా వండుకోవాలి, పిల్లలకి ఎట్లా పెట్టాలా, కష్టాన్ని ఎట్లా పెట్టుకోవాలని ఆయనకేం లేదు. చేసుకుంటే ఒక పెళ్ళాం,
లేకపోతే ఎంత అన్నట్టు ఇప్పుడు ఆయన మీద ఎన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఎన్ని బయటకు వచ్చినాయి. ఎఫ్స్టీన్ ఫైల్ వచ్చినాక కూడా ఇంకా మోదీ మోదీ అనుకుంటే సిగ్గు లేకుండా దాన్ని డైవర్ట్ చేయడానికని ఎలక్షన్లే గెలవాలని అమిత్ షా ఈయన ఇద్దరు కలిసి చేస్తున్న కుట్రను ప్రజలు గమనించేంత వరకు కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షం అని అనకండమ్మా. ఇది భవిష్యత్తులో నేను చెప్తున్న పుష్పలీల జోస్యము. ఈ మోదీ ఈ బీజేపీ వాళ్ళని ఊళ్ళో నుంచి తరిమి కొట్టాలి మనం. ఆర్ఎస్ఎస్ని ఈ రాష్ట్రంలో బ్యాన్ చేయాలి. ఈ ఆర్ఎస్ఎస్ ఉన్నన్ని రోజులు ఈ బీజేపీ ఉంటుంది. అక్కడ అమెరికాలో కూడా ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తానంటున్నారు, ఇతర దేశాల్లో కూడా బ్యాన్ చేస్తానంటున్నాం. మరి ముస్లింలను వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి కదా, మత మందిరాలు అవన్నీ కూడా వాటిని బంద్ చేయాలంటున్నాడు, ముస్లింలనే ఎలగొట్టాలంటున్నాడు కదా. మరి నీకెందుకు ఆర్ఎస్ఎస్ విధానం? ఎందుకు హిందువులు అని పడేసి మమ్మల్ని అందరినీ ఇట్లా కులాలతోటి మతాలతో చంపుతున్నావు? కాబట్టి ఆర్ఎస్ఎస్ నా డిమాండ్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసి బీజేపీని ఊళ్ళో నుంచి తరిమి కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద గత 4-5 రోజుల నుంచి జరుగుతున్న బండి భగీరథ కేసుకు సంబంధించి కూడా పుష్పలీల గారు క్లారిటీ చెప్తా ఉన్నారు. సో తనయుడి బాధ్యత తండ్రి మీద ఉంటుంది. సో ఖచ్చితంగా మరి సరెండర్ చేయించడమా, లేకపోతే నువ్వే నీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి పోలీస్ స్టేషన్లో మరి నీ బాధ్యతగా నువ్వు అక్కడికి వెళ్ళి సరెండర్ అవుతారు. ఏం చేస్తారో బండి సంజయ్ గారికి ఆప్షన్ వదిలేస్తా ఉన్నాం. బట్ ఏదేమైనప్పటికీ ఒక కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు తన కొడుకు విషయంలో ఖచ్చితంగా మరి నిబద్ధతతో బాధ్యతగా వ్యవహరించాలంటూ కూడా పుష్పలీల చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు వివాదం ఎక్కడ దాకా పోతుంది. నిజంగా పోలీసులు చాలా తొందరగా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా? పోలీసుల అదుపులోకి బండి భగీరథ వచ్చే ఛాన్స్ ఉందా? ఏం జరగబోతుంది కేసు విషయంలో అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.